ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు అసలు దేవుణ్ణి ఎలా స్తుతించాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా నిన్నటి వీడియోలో స్తుతి అంటే ఏంటి, దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి, అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూసి ఉండకపోయి ఉంటే ఈ వీడియో చూశాక అది కూడా చూడండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. ఇలాంటి ఆశీర్వాదకరమైన వీడియోలు ప్రతిరోజు వినాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి దేవుని సువార్తా సేవలో ఒక భాగం అవ్వండి. స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఎలా స్తుతించాలో తెలుసుకునేందుకు మాకు సహాయాన్ని, అదేవిధంగా నీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. అసలు మనం దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా స్తుతిస్తే దేవునికి ఇష్టమో ఈరోజు మనం చూద్దామండి. కీర్తనలు 150వ అధ్యాయం ఒకసారి చూద్దామా అండి? అవును, ఈ కీర్తనలు 150వ అధ్యాయం మనం చూసుకుంటే కనుక కీర్తనలో ఉండే చివరి అధ్యాయం అండి అది. అదేవిధంగా అది మొత్తం మనం చదివితే దానిలో అంతా కూడా దేవుని స్తుతించడమే ఉంటుందండి. అదేవిధంగా స్తుతించడం యొక్క ప్రాముఖ్యత దానిలో ఉంటుందన్నమాట. ఈ కీర్తనలు 150వ అధ్యాయం ఫస్ట్ వచనం మనం చూసుకుంటే కనుక ఏమనుందండి? యెహోవాను స్తుతించాలంట, ఆయన పరిశుద్ధాలయమందు స్తుతించాలి, ఆయన బలాన్ని ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలమందు స్తుతించాలి అని ఉంది కదా. సో దీనిలో మనం చూసుకుంటే ఏమర్థమవుతుందండి, ఎక్కడ స్తుతించాలో తెలుసుకోవచ్చు అన్నమాట మనం. సో నేను నిన్నటి వీడియోలో ఎక్కడ స్తుతించాలనే దాని గురించి పూర్తిగా వివరించానండి. ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆయన పరిశుద్ధాలయంలో స్తుతించాలి అని ఉంది కదా. సో మనకి వెంటనే పరిశుద్ధాలయం అనగానే గుర్తొచ్చేది ఏంటండి? చర్చ్. అంటే కేవలం చర్చ్ అని మాత్రమే కాదండి, అక్కడే స్తుతించాలని కాదు, మనం ఎక్కడైనా స్తుతించవచ్చు. మనం ఇంట్లో ఉండి ఏదైనా పని చేస్తున్నామా అప్పుడు స్తుతించవచ్చు, మనం బయట ఉన్నామా, బయట ఏదైనా పనిలో ఉన్నామా అక్కడైనా స్తుతించవచ్చండి. మనం ఏదైనా ప్రయాణాల్లో ఉన్నా స్తుతించవచ్చు. హాస్పిటల్లో ఉన్నారా, అక్కడైనా ప్రాబ్లం లేదండి, అక్కడైనా స్తుతించవచ్చు. ఇలా ఒక్క స్థలంలోనే కాదు, ప్రతి స్థలంలో మనం స్తుతించవచ్చండి. అదేవిధంగా దానిలోనే 2వ వచనం చూసుకుంటే దేవుని యొక్క మహాకార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి స్తుతించాలి అని ఉందండి. అవును, ఈ వచనం మనం చూసుకుంటే మనం అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో రాసుందండి ఇక్కడ. దీని గురించి కూడా నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పానండి. ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి ఆ వీడియోని చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎందుకు స్తుతించాలి అంటే, మనల్ని ఈరోజు ఇలాగా సజీవ లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు కాబట్టి స్తుతించాలండి. అదేవిధంగా మనకిచ్చినటువంటి గొప్ప ఆరోగ్యాన్ని బట్టి స్తుతించాలి. అవునండి, ఎందుకంటే మనకు దేవుడిచ్చిన అవయవాల్లో ఒక్కటి పాడైపోయినా కానీ దాన్ని రీప్లేస్ చేయాలంటే కొన్ని లక్షల్లో అవుతాయండి. కానీ మనకి అలా కాకుండా మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకు మనం స్తుతించాలి. అదేవిధంగా ఎంతోమంది బయట కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకి ఇలా అన్ని అవయవాలు దయచేసినందుకు స్తుతించాలండి. అదేవిధంగా ఎంతోమంది అండి 3 పూట్ల అన్నం లేక ఆకలితో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ మనం అలా కాదు, దేవుడు మనకి 3 పూట్ల అన్నాన్ని దయచేశాడు అంటే మంచి ఆహారాన్ని దయచేసినందుకు కూడా మనం స్తుతించాలండి. మనకి మంచి జాబ్ని ఇచ్చినందుకు స్తుతించాలండి. ఏదైనా బిజినెస్ చేస్తున్నారా, ఆ బిజినెస్ బాగుందా, సో ఆ బిజినెస్ గురించి స్తుతించాలండి. అదేవిధంగా మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారా, దాన్ని బట్టి స్తుతించాలండి. మంచి ఇంటిని దయచేసినందుకు, మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు స్తుతించాలండి. ఇలా ప్రతిరోజు మనల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడుతున్నందుకు కూడా స్తుతించాలండి. రోజు మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, మన రాకపోకలందు మనల్ని రక్షిస్తున్నందుకు, అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలకి లోను కాకుండా మనకెప్పుడు దేవుడు తోడుగా ఉంటున్నందుకు స్తుతించాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరే చెప్పండి. తర్వాత 3, 4, 5 వచనాలు మనం చూసుకుంటే కనుక అక్కడ ఏం రాస్తుందంటే మనం ఎలా స్తుతించాలో రాస్తుందండి. అవును, బూరధ్వనితో, స్వరమండలముతో, సితారతో, తంబురతో, నాట్యంతో, తంతి వాద్యములతో, పిల్లన గ్రోవితో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించాలని రాస్తుందండి అక్కడ. ఇక్కడ మనం చూసుకుంటే రకరకాల వాయిద్యాల గురించి ఉంటుందండి. అదేవిధంగా మన ఆరాధన ఎలా ఉండాలి అంటే, మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప స్వరం ఉందండి, దానితో అదేవిధంగా మన చేతులతో చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా స్తుతించాలన్నమాట. చర్చ్లో ఆరాధన చేస్తూ ఉంటారు, మీరందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి. ఎలా చేస్తారండి? అందరూ కూడా ఏదో పాడుతున్నారు కదా అనేసి వాడతో పాటు కలిసి చప్పట్లు కొడుతూ ఏదో పరధ్యానంలో ఆరాధిస్తూ ఉంటారండి. లేదంటే మీరు బాగా పాడుతున్నారని కానీ,
లేదంటే చర్చ్లో డ్రమ్స్ కానీ పియానో కానీ బాగా వాయిస్తున్నారని ఎవరైనా మిమ్మల్ని పొగిడితే చాలు, ఇంకా నెక్స్ట్ ఏ పాట పాడాలి, ఎలా పాడాలి అని దాని మీదే ఫోకస్ పెరిగిపోయిద్ది అనమాట. లేదంటే ఇంకా ఎలా బెటర్గా వాయించాలి అనేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కానీ అది మనస్ఫూర్తిగా చేయలేమండి. కానీ అసలు స్తుతి అంటే మన పెదవుల నుంచి వస్తే సరిపోదు, హృదయపూర్వకంగా రావాలండి. బైబిల్లో ఉంటుంది కదా, పూర్ణ మనసుతో పూర్ణ బలంతో ఆరాధించాలి అని. సో అలా అన్నమాట. అదేవిధంగా మనం చేసిన ప్రతి మేలుల విషయమై కూడా వాటిని తలుచుకుంటూ ఆరాధించాలన్నమాట. మనల్ని చూస్తే దేవునికి మహిమ కలిగే విధంగా ఉండాలండి మన ప్రవర్తన. అదేవిధంగా స్తుతించేటప్పుడు ఎంతో వినయంగా మనస్ఫూర్తిగా స్తుతించాలన్నమాట. మనలో ఉండే గర్వాన్ని మనం తీసేయాలి, మనం క్షమించే గుణాన్ని కలిగి ఉండాలండి. అలా ఉండి స్తుతిస్తే దేవుడికి ఎంతో ఇష్టం అన్నమాట. అంతేకాకుండా మనం సంతోషంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా స్తుతించాలి. ఇలా జీవితం అంతా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అని టైం ఏం పర్టికులర్గా లేదండి. ప్రతి క్షణం స్తుతించడం ఎంతో మంచిదన్నమాట మనకి. అది ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. అదేవిధంగా అందరూ స్తుతించాలండి. ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలని బైబిల్లో ఉంది కదా. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు అందరూ స్తుతించాలండి. ఇప్పుడండి ఎల్లప్పుడూ స్తుతించాలన్నమాట. స్తుతులు కనుక మన నోటి మీద ఎల్లప్పుడూ ఉంటే ఆయన సన్నిధి కూడా ఎల్లప్పుడూ మనతో పాటే ఉంటుందండి. అప్పుడే ఆయన శక్తిని, ఆయన మహిమని మనం చూడగలం. మన మనసులో ఉన్న భయం పోయి ధైర్యం వస్తుంది, సమాధానాన్ని కూడా పొందుకోగలం. అదేవిధంగా ఎన్నో అద్భుతాలు చూడగలమండి మనం. నేను ఒక బుక్లో చూశానండి, ఒక అబ్బాయికి ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్ అలా ఉంటాయి అనుకుంటా. తను దేవుణ్ణి నమ్ముకున్న అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కానీ అతనికి ఒక ప్రమాదకరమైన వ్యాధి వచ్చిందండి. డాక్టర్స్ కూడా ఏం చేయలేమని చెప్పారు, కానీ ఆపరేషన్ చేస్తే కొన్ని డేస్ అయినా బ్రతకొచ్చు అని చెప్పి తర్వాత రోజు ఆపరేషన్ అని చెప్పేసి పంపించారనమాట ఆ అబ్బాయిని. తర్వాత రోజు వచ్చేసింది. ఆపరేషన్ రూమ్కి కూడా తీసుకొచ్చారు ఆ అబ్బాయిని. ఇంకో 15 మినిట్స్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి డాక్టర్స్ అదంతా సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఆ 15 నిమిషాలు అందరైతే ఏం చేస్తారండి, దేవుణ్ణి తగ్గించమనో లేదంటే భయంతోనో బాధపడుతూ ఏడుస్తూ ఉంటారనమాట. కానీ ఆ అబ్బాయిలో ఎలాంటి భయము లేదండి. ఏం చేశాడో తెలుసా, ఆ 15 నిమిషాలు కేవలం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడండి. అందరు అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు, అదేంటి అబ్బాయి స్తుతిస్తున్నాడు, ప్రార్థించాలి కదా అనేసి సైలెంట్గా ఉన్నారు. డాక్టర్ వచ్చేసి ఆపరేషన్ ముందు స్కాన్ చేసి చూస్తే టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చాయండి. ఎలాంటి ప్రాబ్లం లేనిది వచ్చేసిందనమాట. డాక్టర్స్ మరియు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట. చూసారండి, ఇది కేవలం స్తుతించడం వల్ల జరిగిన గొప్ప అద్భుతం అండి. అదేవిధంగా ఇంకా ఎంతోమంది అండి స్తుతించడం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలను వాళ్ళ జీవితాల్లో పొందుకున్నారు. యూట్యూబ్లో సాక్ష్యాలుగా మనం చూస్తుంటాం. అవునండి, బైబిల్లో కూడా ఎంతోమంది అండి స్తుతించడం ద్వారా అసాధ్యము అనే వాటిని సాధ్యం చేసుకోగలిగారు వాళ్ళ జీవితాల్లో. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి దేవుని స్తుతించి మీ జీవితంలో ఇప్పటి వరకు పొందుకోలేని మరియు చూడలేని గొప్ప అద్భుత కార్యాలను చూడాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నానండి. విశ్వసిస్తే నాతో కలిసి ప్రార్థించండి. స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఈ క్షణమే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మిమ్మల్ని ఎలా స్తుతించాలో, ఎప్పుడు స్తుతించాలో, అసలు ఎందుకు స్తుతించాలో మాతో చెప్పినందుకు ధన్యవాదాలు ప్రభువా. ఈ రోజు నుంచి ప్రతిరోజు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి మా అందరికీ. ప్రతి విషయంలో కూడా సంతోషంలో కావచ్చు, కష్టాల్లో మిమ్మల్ని స్తుతించాలని మేము తెలుసుకున్నాం ప్రభువా. ఇలా ప్రతి పనిలో ముందుగా మిమ్మల్ని స్తుతించి అదేవిధంగా ప్రతి పనిలో విజయాన్ని మేము పొందుకోవాలనేసి గొప్ప దీవెనలు కూడా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరమని అనిపిస్తే నా ఛానల్ మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళ వచ్చే వీడియోలని విని ఇంకా బలపడండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేసి దేవుని సువార్త సేవలో ఒక భాగమై గొప్ప దీవెనలు మీరు పొందుకోగలరని ఆశిస్తున్నాను. విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. నేను మీ అందరి గురించి ప్రార్థిస్తాను.